అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని నామనందరికీ వందనాలండి. ఈరోజు ఒక మంచి పాఠ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుష్యుల ఎడల, మానవుని ఎడల దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి, దేవుని మనస్సు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఉద్దేశము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దీనికి గాను ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. అమ్మ మీరు అందరూ చూడాలి, మీరు ఎవరు చదవద్దు, నేను చెప్తాను ఎవరు చదవాలనేది. 19 రిఫరెన్స్లు ఉన్నాయి, పెద్దగా ఏమి లేవు. 19 మందికి చెప్తాను నేను, ఎందుకంటే మీరు ఎట్లా చూస్తూ ఉంటారు. వర్క్ అంటేనే మనకి మంచిది కదా. సరే, 2వ అధ్యాయం 18వ వచనం స్వరూప చదువునా. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనిను. అమ్మ నాకు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మాట. అనుకొనినో చేయలేదు, ఇంకా అనుకొనినో. ఏమనుకున్నాడట ఆయన? ఏమనుకున్నాడట? దేవుని మనసులో మాట మీకేం తెలుసండి అని అంటే, ఆయాస ఆయుష్కాలం కలిగినటువంటి మనకు ఆయన ఉన్నటువంటి అమరత్వం కలిగినటువంటి ఆయన మనసులో మాట మనకెలా తెలుసుదంటే, అంత పవరేం మనకు లేదు. ఎందుకంటే మనకు ఏదో కొద్ది కాలం మనతో కలిసి ఉండే వాళ్ళ మనసులో ఉన్నదే మనం తెలుసుకోలేము. ముఖ్యంగా భార్య మనసు భర్తకు, భర్త మనసు భార్యకు, పిల్లల మనసు తల్లిదండ్రులకు ఏదో కొద్దిగా తెలుస్తుంది అంతే. ఆ కొద్ది కూడా ఏంటంటే, వీడికి మాంసం ఇష్టమా కాదా, వీడికి పప్పు ఇష్టమా కాదా, ఇవే తెలుస్తాయి. వీడికి బట్టలు ఇష్టమా కాదా, అంతే తెలుస్తాయి తప్ప ఇంకా చాలా లోపల గూడు కట్టుకున్న విషయాలు తెలియవు. అవన్నీ రహస్యంగా ఉంటాయి. మరి అటువంటిది అమరత్వం కలిగినటువంటి ఆయన మనస్సు మనకెలా తెలుస్తుందండి అని అంటే, మన చేతిలో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల సమ్మేళనం, ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో ఇది ఆయన మనస్సు. అంటే ఓపెన్ బుక్ అంటారు దీన్ని. అంటే తెరచిపెట్టాడు. నేనేంటో అనేది నీకు తెలియాలనంటే, ఇది ఏంటో అనేది మీరు చదవగలిగితే నేనేంటో తెలుస్తుంది. ఇది దేవుని మనస్సు. అందుకే అందులో రాయబడింది కాబట్టి దేవుని మనస్సులో మాటను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాడట మనసులో ఆయన? ఏమనుకుంటున్నాడట? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. మంచిది కాదు. ఏం కాదట? ఒంటరిగా ఉండటం, ఎలోన్ అంటే ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు అని ఆయన అనుకున్నాడట మనసులో. దీనికి గాను కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా 1వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం. సంగీతము చదువుతుంది ఇప్పుడు. చదవమ్మ త్వరగా. 1వ అధ్యాయము 3వ వచనం. దేవుని ఆత్మ జలముల పైన. అమ్మ 3వ వచనమేనా? దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞయ్యగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలా నాకెళ్ళి చూడండి. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దాన్నట దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడట? నేనే చెప్పానా? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు చూచాడట. అంటే వెలుగు కమ్మని పలకగా ఆజ్ఞయ్యగా ఆ ప్రకారంగా వెలుగు కలిగింది. అది మంచిదా కాదా, మంచిదా కాదా అనేటువంటి ఆ పరిశీలనలో ఆయన ఎలా చూశాడట? దాన్ని మంచిదిగా చూశాడట. ఇది మంచిదే, ఈ వెలుగు మంచిదే, నేను చేసినటువంటి ఈ పని మంచిదే, నేను నియమించినటువంటి ఈ యొక్క వెలుగుగా ఉన్నటువంటిది ఇది మంచిదే అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. ఓకే, మంచిది. తర్వాత కిందకు వచ్చేద్దాం. ఇంకా 10వ వచనంలోకి వచ్చేద్దాం. దేవుడు ఆరిన నేలకు. ఊరికే చదివిన వాళ్ళు చదవమాకండి, మీ పేర్లు తెలియక ఆగుతాను అంతే. అమ్మ ఇంకెవరైనా? దేవుడు
ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. చాలమ్మా, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అలాగే చూస్తే ఇంకొక వచనంలో కూడా చూస్తే 12వ వచనంలో కూడా భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అలాగే 18వ వచనాన్ని కూడా నేను చదువుతాను, చూడండి. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అలాగే 21వ వచనం, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అలాగే 25వ వచనం కూడా, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలపాకు పురుగులను చేసెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ ప్రకృతిలో ఆయన కలగ చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఆకాశములో ఆయన కలగ చేసినటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో, సముద్రములో ఉన్నటువంటి మత్స్యములను, ఆకాశములో ఎగిరేటువంటి పక్షులను, నేలపాకు పురుగులను, ఇంకా చతుష్పాద జంతువులను, ఏదైతే ఈ రోజు మన కళ్ళ ముందు విశాలమైనటువంటి ప్రకృతిని మనం చూస్తా ఉన్నామో, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పురుగు కూడా అన్నట దాన్ని ఏం చేశాడట, చూచాడట. చూసినప్పుడు అది ఎలా కనపడింది? మంచిదిగా కనపడతా ఉంది, చాలా మంచిదిగా కనపడతా ఉంది. ఇలా అన్నిటిని చూశాడో, చేసిన ప్రతి పనిని పరిశీలనగా చూస్తేనట అన్ని మంచిగా కనపడ్డాయట. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇది మంచిది కాదు అంటున్నాడు, ఇది మంచిది కాదు. చూడండి, అలాగే 31వ వచనం మొదటి అధ్యాయంలోనే, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను. అంటే ఆయన చేసినటువంటి యావత్తును కూడా చూశాడట. ఆయన పరిశీలనగా చూస్తే అదంతా ఎలాగుందట, చాలా బాగుందట. కానీ ఈ 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేసరికల్లా ఇది మంచిది కాదు. ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎలాగైనా సరే ఈ మొదటి మానవుడైనటువంటి ఆదాముకు నేను సహాయం చేయాలి. ఎలా చేయాలి, ఏం చేస్తే ఈ మంచిగా ఉంటది అని చాలా ఆలోచన చేస్తా ఉన్నట్లు చాలా దినాలు గడిచిపోతా ఉన్నాయి. మనం చదవగానే ఎలాగుంటుందంటే, సెకండ్లో వెలుగు వచ్చేసింది, సెకండ్లో సూర్యుడు వచ్చిండు, సెకండ్లో చంద్రుడు వచ్చిండు, సెకండ్లో భూమి వచ్చింది, సముద్రం వచ్చింది, పశుపక్ష, మనదంతా కూడా స్పీడ్గా ఉంటుంది అనమాట. వందే భారత్ కంటే కూడా స్పీడ్ ఎక్కువ మన ఆలోచనలన్నీ కూడా. వెంటనే ఆదాం దగ్గరికి వచ్చేస్తాం, ఆదాం చేశాడు, ఆదాం చేయగానే అది మంచిది కాదు. అంటే ఈ మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయండి. రోజులు మారిపోయాయి, రోజులు 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 తరబడతా ఉన్నాయి. ప్రకృతి మారుతా ఉంది, ఉదయం అవుతా ఉంది, మళ్ళా సాయంత్రం అవుతా ఉంది, వెలుగు వస్తా ఉంది, చీకటిగా మారుతా ఉంది. ఇవన్నీ చూశాడు. మరి అవన్నీ చూస్తేనే కదా మంచిదా కాదండి. ఇప్పుడు వెలుగు మంచిదా కాదని చూడాలంటే పగలు కూడా చూడాలా, చీకటి మంచిదా కాదని చూడగానే చీకట్లో చూడాలా, చంద్రుడిని పరిశీలించాలంటే ఆ చంద్రుడు భూమి మీద కనపడినప్పుడు చూడాలి. అది మరి ఎన్ని జరగాలంటే రోజు 1 by 1 డే బై డే ఇలా ఒకటిగా పరిశీలనగా ముందుకెళ్ళిపోయాడు. ఇలా ఆదాము దగ్గరికి వచ్చేసరికల్లా ఇది మంచిది కాదట, మంచిది కాదు. ఎలాగైనా సరే ఈ ఆదాముకి నేను మంచి చేయాలి, ఎలాగైనా సరే సహాయం చేయాలి ఈ ఆదాముకి. మనం కూడా మన పిల్లల విషయంలో ఆలోచిస్తాం చూడండి. ఏం చేయాలి అంటే అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చినా కూడా ఇంకొక కొద్దిగా వెళ్తుంటుంది తల్లిదండ్రులకు. ఇంకొద్దిగా మంచిది ఇవ్వాలి, ఇంకొద్దిగా మంచిది ఇవ్వాలి. వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళు అడుగుతారు, అడగక ముందే ఇక అడిగాడు అనుకో, ఒరే నీ ముందే అనుకున్నాను చేస్తాడు కదా. ఇలా ఉంటాయి అన్నమాట మన అన్ని కూడా. దేవుడు కూడా అన్నట్ట ఎలాగైనా సరే ఆదాముకి మంచి చేయాలనుకొని మంచి చేశాడట. ఏం చేశాడండి ఆ మంచి? చూడకుండా కూడా చెప్పచ్చు మీరు. మా సంగతులు మమ్మల్ని అడుగుతారంటారా అమ్మా? ఏం చేశాడు? సాటి అయిన సహాయము చేయుదుననుకొని ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసి ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి నారీగా చేస్తూ వచ్చాడు.
ఇచ్చాడు. అంటే అది మంచిది కాదని చూశాడు కాబట్టి మంచిది ఏదైనా సరే నేను ఆదాముకి ఇవ్వాలనేటువంటి ఆలోచనలోంచి ఆయనకి ఏమొచ్చిందంటే అవ్వను చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అవ్వను తీసుకొచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు. ఆదాం గుర్తుపట్టాడు, కొన్ని అక్కడ మంచి డైలాగులు మాట్లాడాడు, అయిపోయింది, ముందుకెళ్ళిపోదాం. నాదే కాబట్టి నారే అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఇక తర్వాత అవ్వమ్మని ఇచ్చిన తర్వాత ఇంకేమి ఇచ్చాడండి? ఇంకేమిచ్చాడు? స్వరూపాకి ఏదో తెలిసింది, నవ్వుతుంది. ఏమిచ్చాడమ్మా? పిల్లల్ని ఇచ్చాడా? ఇచ్చాడా? అంటే ఆదాముకి ఏం కావాలని ఆలోచించాడు? సాటి అయిన సహాయకారిగా ఉండాలి, ఒక స్త్రీ రూపంలో చేయాలనుకున్నాడు, చేశాడు. ఈ విధంగా వారిద్దరిని ఏక శరీరులుగా ఉండమని చెప్తూ వచ్చాడు. తర్వాత మీరిద్దరు కనండి, పిల్లల్ని కనండి, భూమిని నింపండి అని వారితో చెప్తూ వచ్చాడు. ఆ విధంగా గర్భఫలాల్ని కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఏం చేస్తే మంచిది అనుకున్నాడు? ఒక అవ్వతోనే అయితే అవ్వతోనే ఆగిపోవాలి దేవుడు, అవునా? ఒక అవ్వని చేసి పోయి ఎన్ని సంవత్సరాలన్నా ఉండిపో, నువ్వు ఇక మంచిగా చూస్తాపో నీ సంగతి ఏంటో అనొచ్చు కదా. అలా అనట్లేదు. ఏం చేశాడు? అవ్వనిచ్చి వారిద్దరిని ఏక శరీరులుగా ఉంచి వారిని దీవించి ఆశీర్వదించి వారికి గర్భఫలాలను కూడా దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు దేన్ని ప్రారంభించాడు? అక్కడి నుంచి ఒక కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. ఎప్పుడు? అనాదిలోనే, ప్రారంభములోనే, ఆదిలోనే ప్రారంభించాడు ఆయన. చాలామందికి తెలియక ఏయో కొత్త డైలాగులు చెబుతూ ఉంటారు కొంతమంది కదా. సరే, అది మన సబ్జెక్ట్ కాదు కానీ మనం ఇందులోకి వచ్చేద్దాం కదా. అందుకే ఈరోజు మన అంశం ఏమిటంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్. అదే ఫ్యామిలీ ప్రొటెక్షన్ అంటే కుటుంబ రక్షణ. ఈరోజు మన పాఠం పేరు కుటుంబ రక్షణ. అయితే ఈ రక్షణ గురించి ఈరోజు ప్రపంచం చాలా ఆలోచనలు చేసింది. తన కుటుంబాన్ని ఒక తల్లిగా, ఒక తండ్రిగా, బిడ్డల్ని కన్నటువంటి వారిగా, రక్తం పంచినటువంటి వారిగా, ఆ యొక్క పసిగుడ్డ మొదలుకొని ఆ గర్భములో ఆ చిన్న కణితి మాదిరిగా ఏర్పడింది మొదలుకొని చివరికి వెళ్ళిన అనాథాశ్రమం వేసేంత వరకు కూడా ఎలా ఆలోచిస్తున్నారు ఈ ప్రపంచం, ఈ సమాజం అంతా కూడా ఎలా ఆలోచిస్తున్నారండి? ఎలా ఆలోచిస్తున్నారు? మంచి రక్షణ కల్పించాలి మా పిల్లలకు, మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి. తినే విషయంలో జాగ్రత్తగా, తాగే విషయంలో జాగ్రత్తగా, వస్త్రాల విషయంలో జాగ్రత్తగా, వారికి ఇచ్చేటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా, వారిని స్కూల్ చేర్పించే విషయంలో జాగ్రత్తగా, కాలేజీ విషయంలో జాగ్రత్తగా, వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వచ్చేటప్పుడు జాగ్రత్త, తిరిగి మరొక ఇంటికి అప్పగించేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకు? ప్రొటెక్షన్ కావాలి, కుటుంబ రక్షణ. నా పిల్లలకు రక్షణ కావాలి, నా పిల్లలకు భద్రత కావాలి అని మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నారండి. ఇలా ఆలోచనలు చేస్తూ ఏం చేస్తారంటే కొన్ని పాలసీలు చేస్తారు తెలుసా. కొంతమంది ఎవరు అంటున్నారు, అరే నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కనీసం ఇంతవరకు ఒక్క పిల్ల మీద కూడా నువ్వు ఇంతవరకు డబ్బులు వేయలేదా? ఒక 5,000, 10,000, ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ మాత్రం కూడా చేయలేని బతుకు ఒక బతికేనా అంటున్నాడు. వాళ్ళు ఎవరు ఛాయ్ తాగుతుంటే ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. సరేలేండి, విన్నాను నేను. సర్లే, మనకి ఎప్పుడో ఒకసారి గుర్తొస్తారు లేళ్ళు కూడా అనుకుని వదిలేసాం. సో ఇప్పుడు గుర్తొచ్చారు కదా. అంటే ఎలా ఉంటుందంటే ఆ కుటుంబ రక్షణ నిమిత్తము కొన్ని పాలసీలు చేస్తూ ఉంటారు, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు, లేదా ఆ పిల్లల పేర్ల మీద కొన్ని షేర్లు కొంటుంటారు, ఇకపోతే ఆ పిల్లల పేర్ల మీద కొన్ని భూములు కొంటుంటారు, లేదా ఆ పిల్లలకు బంగారాన్ని కొనుంటుంటారు, లేదా ఆ పిల్లలకు విలువైనటువంటి వాటిని, అమ్మ ఇది నీకేరా, నాన్న ఇది నీకేరా. ఎందుకు అంటే కుటుంబ రక్షణ, ప్రొటెక్షన్. ఏంటి ప్రొటెక్షన్? ఈ పాలసీ నా పిల్లల్ని కాపాడుతుంది, ఈ బంగారము వారి అవసరానికి ఉపయోగపడతా ఉంది, ఈ భూములు వారికి ఏదో ఒక భద్రత కల్పిస్తూ ఉంటాయి, ఈ ఇల్లు వారికి ఒక భద్రతగా ఉంటుంది, ఈ షేర్స్ వారికి ఒక భద్రతగా ఉంటాయి. ఈ విధంగా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మంచిది. దీనికి మించి ఇంకా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? ఈ కన్న తల్లిదండ్రుల్లో తండ్రి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటున్నారు. ఎందుకు? మేము చచ్చినా కూడా, ఒక బండి గుద్దినా కూడా, లేకపోతే ఒక గుండె ఆగిపోయినా కూడా, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి ఒకవేళ మేమే కనుక భూమి మీద లేకపోతే కనీసం ఇదైనా మా పిల్లల పోషణ కొరకు, మా పిల్లల భద్రత కొరకు
ఉపయోగపడుతుంది అని చెప్పి వారి వారి జ్ఞానం చొప్పున, వారి ఆలోచనల చొప్పున ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు కదా. మంచిది, మంచిదా కాదా? హల్లెలూయా చూద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇది మంచిది. ఏది మంచిది? దేవుడట అన్ని పరిశీలన చేసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చూసినట్టుగానే ఈరోజు తల్లిదండ్రులు కూడా తమ యొక్క కుటుంబ విషయంలో ఇది మంచిది. ఏది మంచిది? వాళ్ళు ఏదైతే వాళ్ళ జ్ఞానానికి అందిందో, వాళ్ళ శక్తికి కలిగిందో, ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో, ఏదైతే చేయగలుగుతూ వచ్చారో దాన్ని అంతటిని చేసామంటున్నారు ఇది మంచిది, ఇది మంచిది. ఓకే, ఈ సమాజంలో అందరూ ఇలాగనే ఉన్నారు, ఉండాలి కూడా. మనిషి అన్నవాడు, మనిషి పుట్టుక పుట్టినవాడు ఇలానే ఉండాలి కూడా, ఉండాలి కూడా కదా. అయితే ఇప్పుడు సమాజానికి, ఈ ప్రపంచ మనుషులకును వేరైనటువంటి వారు ఒకళ్ళు ఉన్నారండి. ఎవరల్లో? ఇరాన్ వాళ్ళని చెప్పమాకండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని. ఎవరండి వాళ్ళు? ఈ ప్రపంచానికి, సమాజానికి, ఈ మనుష్య ప్రపంచం అంతటికి వేరైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? వామ్మో. ఒకవేళ క్రీస్తుని నీవు కలిగి ఉంటే నీవే అంటే ఎవరు? వాళ్ళకు పెట్టిన పేరేంది? వాళ్ళకు పెట్టిన పేరేందండి? క్రైస్తవులు. ఏంటమ్మా? హల్లెలూయా. క్రైస్తవులు ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, ఇందులో ఉన్నటువంటి వాటన్నిటికీ వేరైనటువంటి వారు ఎవరయ్యానంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. బైబిల్ కలిగినటువంటి వారు మాత్రమే, బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే, ప్రతిదినము దేవునితోటి అనుబంధమైనటువంటి అనుసంధానం కలిగినటువంటి వారు మాత్రమే, దేవునితో కట్టగలిగినటువంటి వారు మాత్రమే ఈ లోకానికి. నాన్న బయట ఎవరు తిరుగుతున్నారు? ఇటు రండి నాన్న. ఈ లోకానికి, ఈ సమాజానికి వేరైనటువంటి వారు ఎవరయ్యానంటే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు, దేవుని కలిగినటువంటి క్రైస్తవులు. మరి సమాజం తమ యొక్క కుటుంబ ప్రొటెక్షన్ కొరకు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ప్రపంచ మనుషులు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తమ పిల్లల భద్రత కొరకు. మరి క్రైస్తవుడు ఏం చేయాలి తన కుటుంబ రక్షణ కొరకు? ఇది ఈరోజు మన పాఠం. దేవుడు ఎలా ఆలోచన చేశాడో మన ఆలోచన కూడా దానికి ఆ విధంగా ఉండాలి. అంతేగాని లోకం మాదిరిగా మన ఆలోచన ఉంటే మనకి ఈ బైబిల్ అక్కర్లేదు. ఇక సమాజం చేసినటువంటి విధంగా ఆలోచన మనం కూడా షేర్స్ కొందాం, బంగారం కొందాం, భూములు కొందాం, నా పిల్లలకు పాలసీలు చేపిద్దాం, నాకు పాలసీ చేసుకుందాం, నా పిల్లల, నా కుటుంబం, నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కొరకు అంటే నీకు దేవుడే అవసరమో లేదు. ఇక అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. ఒక క్రైస్తవుడిగా, బైబిల్ కలిగిన వాడిగా, నెత్తి మీద ముసుగేసుకున్న వారిగా, మన ఇంటిలో మోకాళ్ళు వేస్తున్నటువంటి వారిగా, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిగా, కానుకలేసేటువంటి వారిగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని కలిగినటువంటి మనము ఈ సమాజం లాగా ఆలోచన చేద్దామా? ఈ ప్రపంచ మనుషులలాగా ఆలోచన చేద్దామా? వాళ్ళలాగా షేర్స్ కొనేద్దామా? వాళ్ళలాగా ఇన్సూరెన్సులు చేపిద్దామా? వాళ్ళలాగా ఎన్నో ప్రొటెక్షన్లు మన ఫ్యామిలీకి కల్పించుకుందామా? ఏం చేయాలి మరి క్రైస్తవుడు? నా కుటుంబం రక్షించబడాలి అనంటే, నా కుటుంబం ప్రొటెక్షన్ కలిగి ఉండాలనంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఇది ఈరోజు మన పాఠం. మరి ఏం చేయొచ్చు అంటారు? ఏం చేయొచ్చు అంటారు? అయితే దీనికి కానీ నేను 4 విషయాలు చెప్పాలనుకున్నాను. 4 విషయాలు వద్దులేండి, మన వల్ల అవ్వదు. ఇప్పుడు 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాను. అందులో ఒక విషయం మన మొదటి ప్రసంగం డేవిడ్ రాజు గారి జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం చేశారా? నేనును క్రీస్తుకు పూర్వం యెహోషువ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటే, క్రీస్తు శకంలో ఎక్కడ రాయబడారు? మళ్ళా ఎక్కడ వాడారు ఆ మాటని? అంటే అది జ్ఞాపకం ఉందా లేదని అంతే. ఓకే, అపోస్తుల కార్యాలు 31వ వచనం కదా. అదొకటి అయిపోయింది, మళ్ళీ దాని గురించి వివరణ అవసరం లేదు మనకి. కాబట్టి 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను కదా. ఏంటి మరి? ఏం చేయాలి? ఏం చేయాలి? అయితే కొద్దిసేపు పిల్లల్ని పక్కన పెడదాం. ఒక తల్లిగా, తండ్రిగా, పిల్లలు కలిగినటువంటి ఒక తల్లిగా, తండ్రిగా. ఇంకొంతమంది అంటారు, ఓ మా పిల్లలు ఎప్పుడో పెద్దోళ్ళు అయ్యారు, ఆ పిల్లలకు కూడా మళ్ళా పిల్లలు అయ్యారండి, మాకు కాదు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. మీకు కూడా
మీకు కూడా ఇది. మాకేంటండి పెళ్ళే కాలేదు, ఇది మాకు కాదనుకుంటున్నారేమో. తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తులో నువ్వేం చేయాలో కూడా నీకు కూడా ఇది అందరికీ అన్నమాట. అయితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, చాలాసార్లు కొన్ని డైలాగులు మాట్లాడుతూ ఉంటాం మనం. అప్పుడప్పుడు సినిమాలో ఇంత బారు డైలాగులు మాట్లాడతారు కదా, సీరియళ్ళలో ఇంత బారు డైలాగులు మాట్లాడతారు కదా. మనం కూడా అప్పుడప్పుడు కోపంలో ఏం చేస్తాం, రోషానికి పోయి కాలర్ ఎనిక్కని, లేకపోతే ఇట్లా తీసి ఇక్కడ మడిసి కొన్ని రోషానికి పోయిన డైలాగులు మాట్లాడుతుంటాం కదా. అలాంటి కొన్ని డైలాగులు మీకు చెబుతాను నేను. ఏంటంటే, అది నిజమో కాదో మన జీవితంలో అనుభవిస్తామో లేదో కానీ ఈ మాటలు మాత్రం భలే చెబుతారండి క్రైస్తవుల ఇళ్ళల్లో. ఏ మాట చెప్తారు, మాకండి దేవుని సన్నిధికి వెళితే, దేవుని మందిరానికి వెళితే, దేవుని ప్రాంగణంలోకి వెళితే ఏముంటుందట చెప్పండి. మీరు చెప్పే డైలాగులు ఇవన్నీ ఏముంటుంది చెప్పాలా? ఒక అమ్మ పాట పాడుతూ ఉంది, నీ వాక్యమే నాకు బ్రతికించెను. అంటే మనకి ఏం తెలుసు, వాక్యం అనేది బ్రతికిస్తుందని తెలుసు, నీ వాక్యం అనేది నెమ్మది కలగ చేస్తుందని తెలుసు. ఇకపోతే నీ యొక్క ప్రాంగణములో ఉంటే, నీ సన్నిధిలో ఉంటే, నీ ప్రజెన్స్ లో ఉంటే, నీ ముఖ ప్రకాశతలోకి మేము వచ్చేస్తే మా జీవితాలు సమాధానం కలిగి ఉంటాయి, నెమ్మది పొందుతాయి. మాకు ఇకపోతే వీటన్నిటికీ పైన మా కొరకు నియమించబడినటువంటి పరలోక రాజ్యము మాకు ఉన్నదన్న సంగతి తెలుసు. ఎవరికి తెలుసు? ఇది క్రైస్తవులకు తెలుసు కదా, క్రైస్తవులకు తెలుసు. ఇప్పుడు మనకంటూ ఆస్తి ఏదైనా ఉందంటే ఏముంటుందండి? మనకంటూ ఆస్తి ఏదైనా ఉందంటే ఏముంటుంది? పొలం. అయితే పేతురు యోహానులో ఒకసారి ఇట్టాగనే దేవాలయం మెట్లు ఎక్కుతా ఉన్నారు 3 గంటలప్పుడు. మెట్లు ఎక్కుతా ఉంటే ఒక కుట్టాడు వచ్చి అయ్యా 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 అని అడుగుతా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు, వచ్చేటోని పోయేటోని అడుక్కునేవాడు ఏం చేస్తాడండి, పైనుంచి కింద దాకా చూస్తాడు కదా. ఎలాగుంటాయంటే మన పరిస్థితులన్నీ, జేబులో 10,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు సెల్లు ఉంటుంది, నెత్తికి హెల్మెట్ ఉండదు. అట్లాంటి స్థితిగతులు మన అన్నీ కూడా. అంటే అన్ని బాగానే ఉంటాయి, తెల్ల సొక్కా తెల్ల పాయింట్ కింద కూడా చూస్తే మంచి లెదర్ చెప్పులు బాగానే ఉంటాయి, కానీ అడుక్కున్నోడు వస్తే వేయడానికి చిల్లర పైస ఉండదు జేబులో కదా. చిల్లర పైసలు ఉండవు. అయితే ఇప్పుడు ఫోన్పేలు పెట్టుకుంటున్నారు కొంతమంది అడుక్కునే వాళ్ళు కూడా, ఫ్యాషన్ అయింది కదా. ఇలాగనే అడగటానికి వచ్చేస్తే వాళ్ళు అంటా ఉన్నారు, మమ్మల్ని తేరి చూడు. ఆల్రెడీ వాడు చూస్తా ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు, ఏమైనా వేస్తారేమో. అయ్యగారు కదా, అయ్యగారి కంటే కొద్దిగా జాలి గుణం ఎక్కువ ఉంటుంది, దాతృత్వం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయనకే అలా ఉంటుంది కాబట్టి, ఇంకెవరికి అలా ఉండదు కాబట్టి అనేటువంటి ఆశతో వాడు చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఒకటే డైలాగ్ చెప్పారు, ఏమని, ఒరే బాబు మా దగ్గర ఎండి బంగారాలు కానీ, ఈ రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాయిన్స్ కానీ, ఏ నాణ్యాలు కానీ ఏమి మా దగ్గర లేవు. మా దగ్గర ఉందల్లా ఒకటే ఒకటి, ఏంటిది, నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది మాత్రమే నీకు ఇయ్యగలం. ఏది ఇయ్యగలం? మా దగ్గర ఏదైతే ఉందో అదే మీకు ఇస్తాం కదా. అందుకే ఇప్పుడు క్రైస్తవుల కాడ యేసు లేకపోయేసరికల్లా వీడికి షేర్స్ ఇస్తున్నాడు. మీకు తెలుసో లేదో, యేసు లేకపోయేసరికల్లా వీడికి నగదు ఇస్తున్నాడు, యేసు లేకపోయేసరికల్లా భూములు ఇస్తున్నాడు, రిజిస్ట్రేషన్. ఎందుకు? మళ్ళీ పోయాక వీడికి ఇవన్నీ తెలియదు పాపం, మళ్ళీ ఏం తిరిగి చేసుకుంటాడు ఆఫీసుల చుట్టని బతికొండగానే చేసేస్తున్నారు కదా. కానీ అలా చేసిన వాడు క్రైస్తవుడే కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలండి క్రైస్తవుడు? మనకు మాత్రం మంచి మంచి డైలాగులు ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలోకి వస్తే, దేవుని యొక్క ప్రాంగణంలోకి వస్తే, ఆయన ముఖ ప్రకాశతలోకి వస్తే, ఆయన యొక్క చర్చి ఆవరణలోకి వస్తేనండి దేవుడు తన వాక్యం చేత నెమ్మదిస్తాడు అని చెప్పే ఈ తల్లి కానీ ఈ తండ్రి కానీ ఎవరో ఒక్కళ్ళే వస్తారు మందిరానికి. ఈ నెమ్మది నీ పిల్లలకొద్దు, ఈ నెమ్మది నీ భార్యకొద్దు, ఈ నెమ్మది నీ భర్తకొద్దు, ఈ నెమ్మది నీ కొడుకుకొద్దు, నీ కూతురుకొద్దు, ఎవరికొద్దు, నీ ఒక్కడే నెమ్మది పొందాలన్నమాట. అలా వచ్చేస్తూ ఉంటారు కదా. అటువంటి వారికి 2 విషయాలు చెప్తాను నేను. చూద్దాం వాక్య భాగంలో నుంచి. మొదటిగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం. 12వ అధ్యాయం 22వ వచనం. మరియు హిస్సోపు కుంచ తీసుకొని పల్లెములోనున్న
రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్మీలకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. అంటే ఈ సంగతి మీకు ఎవరికైనా తెలుసా? ఒకసారి నాకెళ్ళి చూడండి, బైబిల్ అసలు చూడద్దు. ఇప్పుడు ఈ సంగతి ఎప్పుడైనా మీరు విన్నారా? పోనీ ఈ సంగతి ఎప్పుడైనా మీకు తెలుసా? పరిచయం ఉందా? తెలుసా అమ్మా? తెలుసా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఈరోజు క్రైస్తవుడికి ఏం తెలుసు అంటే, క్రైస్తవుడికి లోకం సంగతి మనకొద్దు, మనం మాట్లాడకూడదు. మనకు సంబంధం లేని మనుషుల గురించి మనకు అవసరం లేదు కదా. ఈ క్రైస్తవుడికి ఏం తెలుసు అంటే, క్రికెట్ ఆట గురించి తెలుసు, అందులో ఎంతమంది ఉంటారో తెలుసు, ఎలా ఆడతారో తెలుసు, వాళ్ళ పేర్లు ఏంటో కూడా తెలుసు. నాకు అసలు తెలియదు, ఆట కూడా తెలియదు, నాకు వదిలేయండి. కానీ అలాగంటారు. మరి కొంతమంది కబడ్డీ తెలుసు, మరి కొంతమందికి ఇంకేదో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ దేవుని మనస్సును తెలియజేసేటువంటి ఓపెన్ హార్ట్, ఓపెన్ బుక్, ఏదైతే తెరవబడినటువంటి హృదయం ఉందో, తెరవబడినటువంటి పుస్తకం ఉందో, ఇందులో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు కానీ వారు కానీ, ఇది దౌర్భాగ్యపు జీవితాలు, క్రైస్తవ జీవితాలు. ఇటువంటి దిక్కుమాలినటువంటి ఈ క్రైస్తవ జీవితాలలో కుటుంబ రక్షణ ఎలా జరుగుతుంది? మరి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇవన్నీ పక్కన పెట్టి ఒకే ఒక్క డైలాగ్ పట్టుకుంటారు. ఏంటంటే, దేవుని మందిరంలోకి వెళ్ళగానే నెమ్మది వచ్చేసిందంట. అబ్బా ఎంత పీస్ఫుల్ వచ్చేసిందో. దేవుని ప్రాంగణంలోకి వెళ్ళగానే, అయ్యగారు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయగానే, అయ్యగారు నూనెతో నా తల అంటగానే, అయ్యగారు అభిషేకంతో నా అభిషేక తైలము నా దగ్గరికి తేగానే, అబ్బా నాకు పరవశించిపోయానండి, ఒళ్ళు తేలికైపోయిందండి. ఈ డైలాగులే తెలుసు మనకి. కానీ ఏం తెలియదు, మన బ్రతుకులను మార్చగలిగేటువంటి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు మనకి, ఇది మన యొక్క క్రైస్తవ బ్రతుకులు. సరే చూద్దాం ఇప్పుడు ఎవరి గురించి అంటే ఇది చెప్తుంది. మళ్ళొకసారి నేను చదువుతాను చూడండి. 22వ వచనంలో, హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇంతకు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అమ్మా, ఎవరికి చెబుతున్నాడు? అంటే ఈ టాపిక్, ఈ సంఘటన, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు మన మధ్యలో ఎలాగైతే నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారో, అక్కడ కూడా దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఈ మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి మీరు ఈ పని మీరు చేయాలి, ఈ పని మీరు చేయాలి. ఏం పని అయ్యా అంటే, ఇగో నేను ఒక పని చెప్తాను, ఈ పని చేయాలి. ఎందుకు ఈ పని చేయాలి అని అంటే, దేవుడు ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తా ఉన్నాడు. ఎక్కడ? ఐగుప్తు దేశము మీద. 420 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో మగ్గిపోతా ఉంటుంటే, ఐగుప్తులో వాళ్ళు చాకరీ చేస్తూ ఉంటుంటే, ఐగుప్తులో వాళ్ళ యొక్క అంగలార్పులు దేవుని సన్నిధికి చేర్చబడి, అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఐగుప్తుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. మోషేని మధ్యలో నిలబెట్టాడు. మోషే మాటగా వాయిస్ వాడుకుంటున్నాడు. మోషే స్పీకర్ అక్కడ, మోషే వాయిస్ అక్కడ వాడుకుంటూ, దేవుని స్వరం మోషేకి, మోషే స్వరం ఐగుప్తులకు, ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఏం చేయాలనుకున్నాడంటే, ప్రతి కుటుంబంలో ఆయన దుఃఖాన్ని పుట్టించాలనుకున్నాడు. అప్పుడు యుద్ధం అది. అందుకే ఆ మాట చెప్పాడు. దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వీరందరి మీద దేవుని ఉగ్రత రాబోతా ఉంది. ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి అని అంటే ఈ పని చేయాలంటున్నారు. వీళ్ళు ఒక మాట అనొచ్చు, మనలాగా తెలియగల అయితే. ఎట్లాంటి మాట అనొచ్చు అంటే, మాకెందుకు మోషే గారు ఈ సంగతి అంతా, మేము పుట్టుకతోనే ఇశ్రాయేలీలం కదా. అవునా కదా? పుట్టుకతోనే ఎవరు? ఇశ్రాయేలీలం కదా. మా యొక్క పితరులు అబ్రహాము కాదా? మా పితరులు యాకోబు కాదా? మా పితరులు ఇస్సాకు కాదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మా దేవుడు కదా. మాకెందుకండి ఈ హిస్సోపు కొంచెం? మాకెందుకు ఈ పల్లెంలో రక్తం? మాకెందుకు ఈ పశువుల గురించి? మాకెందుకు? మనలాంటి తెలియగల అయితే అదే అంటారు. ఎందుకంటే మనం అదే అంటాం కదా, మేము పుట్టుక క్రైస్తవం అండి అంటారా లేదా? మా ఇంట్లో కూడా బైబిల్ ఉందండి, మేము ప్రతి వారం చర్చికి పోతామండి. ఇందులో ఉన్న జీవితాలే నీకు తెలియదు, దిక్కుమాలిన బ్రతుకులు. మళ్ళా ఈ డైలాగులన్నీ మాట్లాడుతూ ఉంటుంటారు కదా. వీళ్ళట క్రైస్తవులట. అంటే మనంత తెలివి వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపం మోషే చెప్పిన మాట్లాడుతున్నారు.
మోషే చెప్పిన మాట ఏం చెప్పాడు? మీరు మీ కుటుంబముల చొప్పున, మందిరములో నుండి అమ్మ నేను చెప్తలేదులేమో, మీ కుటుంబముల చొప్పున మీరు ఏం చేయాలంటే పశువుని తీసుకొని రావాలి. ఈ పశువును వధించిన తర్వాత ఈ వధించబడినటువంటి ఈ పశువు యొక్క రక్తము పల్లెంలో పట్టబడతా ఉంది. ఈ పల్లెంలో ఉన్నటువంటి ఈ రక్తాన్ని ఏం చేయాలనంటే మొత్తం కూడా ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ గడప మొత్తం ఎక్కడైతే ఉందో, ఆ గడప ద్వారం ఎక్కడైతే ఉందో, ఆ గడప ద్వారంకి వెళ్ళి పైన అడ్డ కమ్మికిని అటు ఇటుగా కుడి పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి 2 నిలువు కమ్మీలకని హిస్సోపు కుంచె అంటే మన వాడుక భాషలో బ్రష్, ఈ బ్రష్ తోటి ఏం చేయాలట? రాయాలట. ఎందుకు రాయాలి నాయన అని అంటే, ఇది రాస్తేనట దేవుని యొక్క ఉగ్రత ఆ ఇంటిని దాటిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని ఉగ్రత ఈ ఐగుప్తు దేశం మీద కుమ్మరించబడతా ఉంది. కాబట్టి ఈ ఉగ్రతలో మీరు కూడా ఉండకుండా ఉండాలి అనంటే, మీ కుటుంబాలు ప్రొటెక్షన్ చేయబడాలి అనంటే, మీ కుటుంబాల్లో రక్షణ రావాలి అనంటే, ఈ గొర్రె పిల్ల యొక్క రక్తము, ఈ పశువు యొక్క రక్తము మీ గడప కమ్ములకు పుయ్యాలి. ఇది నియమము, దేవుని నియమం ఇది. అంతేగాని మేము కూడా ధర్మశాస్త్రం చదివినాం, మా పితరులు కూడా చదివారు, మాకు యేసుప్రభు ఎవరో తెలుసు, మాకు దేవుడు ఎవరో తెలుసు అంటే ఏం చల్లవు. నియమ ప్రకారంగానే వెళ్ళాలి. మా తాత గుడి కట్టించిండు, మా తాత సండే స్కూల్ కట్టించిండంటే ఏం చల్లవు. నియమ ప్రకారంగానే వెళ్ళాలి, నియమ ప్రకారంగానే వెళ్ళాలి. అందుకే వారికి పెట్టిన నియమం అది. ఈ నియమ ప్రకారంగా వెళ్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళకి ఆ కుటుంబం అనేది కాపాడబడుతుంది. సంహారక దూత అట అలా సంచారం చేస్తూ ఉన్నాడట. ఇలా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటికైతే, ఏ గృహానికైతే, ఏ మొత్తకైతే ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ కుంచెతోటి వేయబడిందో ఆ యొక్క ఇంటిని దాటి వెళ్ళిపోయి మరొక పక్కింటిలో దేవుని ఉగ్రతను కుమ్మరిస్తూ వచ్చారట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇటువంటి ఉగ్రత అయితే దేవుడు కాదు ఇది చేసేది. ఇప్పుడు దేవుడు చేసేది ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది. కానీ ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు? అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? మనకు తెలిసిన డైలాగ్ ఒకటి చెప్పండి అపవాది గురించి. అమ్మా, ప్రవాసిని అడిగితే చెబుతాం, కానీ మా బైబిల్లో సంగతి మమ్మల్ని అడిగితే అవునా కదా? అంతేనా కదా? అట్లాంటి జీవితాలు మనవి కావుగా. సైతాను గురించి ఒక డైలాగ్ ఏం చెప్పాలంటే, గర్జించు సింహము వలె ఎవడు బైబిల్ పట్టుకుండా, ఎవడు ప్రార్థనకు పోతుండా, ఎవడు మక్కపేట పోతుండా, ఎవడు డేవిడ్ రాజు గారు పెట్టిన కార్లో ఎక్కుతుండా, ఎవడు ఆటో ఎక్కుతుండా, ఎవడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అని ఏం చేస్తా ఉన్నాడట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచు. తెలిసిండే అలాగే కాదు మరి, ఉందా లేదా బైబిల్లో? ఇది పేతురు గారు చెప్పిన మాట, మన పేతురు తాపు చెప్పిన మాట అదే కదా. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దొరికిపోయాడు. ఎక్కడ దొరికిపోయాడు? బార్షాల దగ్గరలో దొరికిపోయాడు. ఎక్కడ దొరికిపోయాడు? తల్లి తండ్రి పోయి మందిరంలో ఉంటే ఈడొచ్చి ఎక్కడో క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు, అక్కడ దొరికిపోయాడు. మింగేశాడు అక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా మా కొడుకు, అయ్యా మా కూతురు, అయ్యా ఇక్కడ మోకాళ్ళు వేసి, అక్కడ ఆల్రెడీ గ్రౌండ్లో మింగేయబడింది. ఈ సంగతి తెలియదు వాళ్ళకి, మోకాళ్ళు వేసిన వాళ్ళకి. అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు అనంటే ఈ రక్తం నీ పిల్లల మీద లేదు కాబట్టి. ఈ ఎరుపు రక్తము, ఈ గొర్రె పిల్ల రక్తము, ఈ నియమము నీ పిల్లలకు లేదు కాబట్టి వాడు మింగేయబడ్డాడు అక్కడ. నీ కూతురు మింగివేయబడ్డది, నీ కూతురు మింగివేయబడ్డది, నీ కొడుకు మింగివేయబడతా ఉన్నాడు, నీ పిల్లలు మింగివేయబడతా ఉన్నారు. ఒకరు క్షేమం అయితే ఒకరు క్షేమము లేనటువంటి పరిస్థితి. ఇది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఆ నాటి కాలంలో ఇశ్రాయేలీలకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇక ఈ రక్తాన్ని ఈ విధంగా గడప కమ్ములకు పోయి, ఎందుకంటే నీ ఇంటి వారు రక్షింపబడినట్లుగా, నీ ఇంటి ప్రొటెక్షన్ కొరకు. ఇప్పుడు ఏ షేర్స్ కాపాడతాయండి? వాడు గ్రౌండ్లో ఉన్నాడు. ఏ భూములు, ఏ పాలసీలు కాపాడతాయండి? ఏవి కాపాడో? ఎవరు కాపాడే శక్తి ఉంది? కేవలం ఒక దేవునికి మాత్రమే ఉంది. కంటికి కనిపించినటువంటి ఈ అపవాదిని ఎదిరించగలిగినటువంటి ఆ దేవునికి మాత్రమే ఈ శక్తి ఉంది. మరి ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్లోకి తీసుకురాకుండా సమాజం ఎలా ఆలోచిస్తుందో, ప్రపంచం మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో అదే మాదిరిగా క్రైస్తవులు కూడా ఆలోచిస్తున్నారు.
సారీ క్షమించాలి, క్రైస్తవులు అనకూడదు. అలా ఆలోచించేవాడు క్రైస్తవుడే కాదు. అలా ఆలోచించేవాడు క్రైస్తవుడే కాదు. అందుకే ఇక కుటుంబ రక్షణ కొరకు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి వ్యవస్థ అది. ఆదామును చేశాడు, ఇది మంచిది కాదన్నాడు. అందుకే ఈ మంచి ఏదో నేను ఆదాముకి చేయాలి. సూర్యచంద్రులు ఎలాగైతే మంచిదిగా చూచాడో, ఫలానా జాతి కలిగినటువంటి విత్తనములు కలిగినటువంటి ఫలవృక్షములు ఎలా మంచిదిగా చూశాడో, ఈ ఆదామును కూడా నేను అలా చూడాలనుకున్నాడు. ఈ ఆదాముకి సాటి అయిన సహకారిగా అవ్వను తయారు చేస్తూ వచ్చాడు. అవ్వ గర్భములో నుంచి వారిద్దరు ఏక శరీరముగా ఉండి ఆ గర్భములో నుంచి మరలా ఆ గర్భ ఫలాలు పుట్టుకు వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థ ఈరోజు నీకు నాకు దేవుడిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సింది ఎవరండి? ఎవరు కాపాడుకోవాలి? ఏం చెప్పరేమ్మా? మనమే కాపాడుకోవాలా? సరే, అయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 2వ మాటగా ఆల్రెడీ ఇవన్నీ మొదటినే అయిపోయినాయి. నేను ఏదైతే చెప్పాలనుకున్నా అన్ని మక్కి దిగిపోయినాయి. నేను చెప్పలేదు కదా అసలు. డేవిడ్ గారితో నేను మాట్లాడలేదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకున్నా. దేవుని ప్రేరేపణ, దేవుని యొక్క ఆలోచన. సరే, ఓకే. 2వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండునట్లు బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనినో. ఈ సందర్భం, ఈ సంఘటన అసలు ఎవరి మధ్యలో, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని అంటే, యెహోషువ అనేటువంటి యెహోషువ వ్యక్తి ఒక ఇద్దరు మనుషులను యెరికో పట్టణానికి పంపించాడట, వేగు చుట్టానికి పంపించాడు. అలా వచ్చినటువంటి వారు ఏం చేశారంటే, ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను సేకరించుకొని వెళ్ళాలి. మేము ఇక్కడికి ఎప్పుడు రావచ్చు, మేము ఒకవేళ వస్తే వీరి బలం ఏంటి, వీరి బలహీనత ఏంటి, వీరి మంది మార్బలం ఏంటి, వీరి ఆయుధాలు ఏంటి, వీరి సైనికులు ఏంటి, ఏ విధంగా మేము వీళ్ళని ఎదుర్కోవచ్చు, ఏ విధంగా మేము ఈ యొక్క దీనిని దోచుకోవచ్చు, లేదా ఏ విధంగా దీన్ని మేము సొంతం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రణాళికను కలిగి ఒక అంచనాలు వేయటానికి ఇక ఇద్దరు మనుషులు ఆ యెరికో పట్టణంలోకి వచ్చారు. ఇలా వచ్చినటువంటి వారు నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆమె పేరు రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళారు. ఇలా వెళ్ళినటువంటి ఆ యొక్క తరుణంలో ఈమె వాళ్ళతో ఒక ప్రమాణాన్ని ప్రామిస్ చేయించుకుంటా ఉంది. ఏం ప్రామిస్? ఇప్పుడు మనం చదువుకుంది అది, మనం చదువుకున్న మాటలు అయ్యే. ప్రామిస్ చేయమంటుంది. అయ్యా నాకు ప్రమాణం చేయండి ఈ సంగతిని. ఏ సంగతి ప్రమాణం చేయాలి, ఏమని ప్రామిస్ చేయాలమ్మా నీకు అని అంటే మరొకసారి చూద్దాం. అక్కడనే నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్లను నాకు కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని దేవుని తోడని ప్రమాణము చేయుడని చెప్పెను. అయ్యా నాకు ఈ ప్రామిస్ చేయాలి మీరు, ఈ ప్రమాణం చేయాలి మీరు. ఎందుకు అనంటే ఇందులో ఎవరెవరి గురించి చెప్తా ఉంది ఇప్పుడు? తల్లియు తండ్రియు అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును వారికి కలిగిన, అంటే వారు మాత్రమే కాదయ్యా, వారికి కలిగిన వారు కూడా. నా తోడబుట్టిన అన్నే కాదు, ఈ అన్న పిల్లలు కూడా. నా తోడబుట్టిన చెల్లె కాదు, ఈ చెల్లె పిల్లలు కూడా. నా తోడబుట్టినటువంటి వారే కాదు, ఇక వారు కూడా రక్షించబడినట్లుగా. ఒక వేశ్యకు ఈ ఆలోచన వచ్చిందంటే ఈ వాల్యూ ఆమెకు తెలుసు, ఈ విలువ ఏంటో ఆమెకు తెలుసు. ఈ రోజు మన కుటుంబం యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు, మన బంధుత్వం యొక్క మనకు తెలియకపోవచ్చు, మన రక్త సంబంధుల యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? ఇక్కడ మనం చదువుకునే భాగంలో వేశ్యకు తెలుసు. ఉదయం లేస్తే తన పిల్లలను పోషించుకోవటానికి, తన కుటుంబం గడవటానికి, తాను ఒక బ్రతకటానికి ఒక చీకటి బ్రతుకుని ఎంచుకున్నటువంటి ఒక స్త్రీకి ఏ విలువ తెలుసు? కుటుంబ విలువ తెలుసు. ఈ విలువ తెలిసిన వాళ్ళు అయితే దాదాపుగా ఏం చేస్తారంటే
అమ్మో వీడికి ఎట్టయినా సరే నా గొంతులో ప్రాణం ఉండే లోపే ఈ 5 ఎకరాల భూమి లేదా ఈ ప్లాట్ లేదా ఈ బిల్డింగ్ లేదా ఈ బంగారము లేదా ఈ బ్యాంకు నామినీలుగా రాస్తుంటారు. అవునా కదా? మొన్న నేను బ్యాంకుకి పోతే నన్ను నామినీ అడిగారు. నాయన నాకు నామినీ అంటే మత్తు సుధా పేరు లేరు నాయన రాసుకో అని చెప్పి పేర్లు చెప్పేసాను, వాళ్ళు రాసుకున్నారు కదా. ఇట్లాంటివి ఉంటున్నాయి అనమాట, నామినీలు ఉంటుంటాయి కదా. కానీ ఇక్కడ ఏమో విలువ తెలిసి ఏం చేయాలి? నాయన ఎట్లాగో మీరు వస్తారు, మీ సంగతి ఏంటో మాకు తెలుసు, మీరు నమ్ముకున్న దేవుడి విలువ ఏంటో మాకు తెలుసు, ఆయన బలం ఏంటో మాకు తెలుసు. ఎటువంటి బలము? ఒకసారి చూడండి, ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనే ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపును నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరమున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఇది మీ దేవుని యొక్క శక్తి. ఇప్పుడు ఈ శక్తి ఎవరికి తెలుసట? మంచిగా ఉన్న మనుషులకు తెలియలేదండి. మంచిగా బ్రతుకుతున్నటువంటి మనుషులకు తెలియలేదు. చాలా మంది మేము నీతిమంతులు అనుకుంటున్నటువంటి వారికి తెలియలేదు. చాలా మంది మేము యథార్థవంతులు అనుకుంటున్నటువంటి వారికి తెలియలేదు. కానీ ఉదయం లేస్తే కడుపు వృత్తిగా ఎంచుకొని సంపాదించుకుంటున్నటువంటి ఒక వేశ్యకు ఈ విలువలన్నీ తెలిసిపోయినాయి. తెలిసి ఇప్పుడు ఏం చేస్తా ఉంది? ఏం ఆలోచన చేస్తా ఉంది? అయ్యా మీరు వచ్చారు, ఎలాగైనా సరే దేవుడు ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని మీ హస్తగతం చేస్తాడు. ఎందుకంటే మేము విన్నాం, ఈ సంగతులు మేము విన్నాం, ఈ ఎక్స్పీరియన్స్ మేము చూసామా లేదా? ప్రత్యక్షం విన్నామా లేదా? విన్నోళ్ళంతా ఒకసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. ఏం విన్నామండి మనం? దేవుని యొక్క శక్తిని గురించి అనిల్ అన్న చెప్పగిన్నాం, డేవిడ్ రాజు అన్న చెప్పగిన్నాం.